హలో అందరికీ వెల్కమ్ టు షన్ను వ్లాగ్స్. ఈరోజు పెసరట్టు అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకోవాలి. అందులో వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి వీటిని. ఇలా కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసేసుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కాసేపు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. చూసారా ఇలా వస్తుంది. ఇదే దోశలకైనా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ముందు రోజు నైట్ పెసరపప్పు, మినపప్పు, కొన్ని బియ్యం వేసి నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పొద్దున్నే వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. కొంచెం జీలకర్ర వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది. మనం దోశ పోసుకునేటప్పుడు కొంచెం ముందుగా అందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. మరీ నీళ్ళగా ఉంటే సరిగ్గా ఉండదు, టేస్టీగా ఉండదు. చూసారా ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దోశ వేసిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఒక సైడ్ కలిస్తే సరిపోతుంది. ఇలా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.